హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. కంపల్సరీ స్పెషలే, ఎందుకంటే ఈ కర్రీ కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలట, మంచిదంట. బట్ పూర్తి ఇంపార్టెన్సెస్ అయితే నాకు తెలియదు, కానీ తినాలట. ఇప్పుడు దానికోసం నేను ఒక కందం తీసుకొని ముక్కల కింద కట్ చేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చానండి. ఎందుకంటే దాని మీద ఉన్న దురద పోతుంది. కొంతమందికి దురద అంటారు కదా, అది ఉండదు విజిల్స్ వేస్తే. సో ఇలా జస్ట్ ఎక్కువ కాదు, కరివేపాకు తీసుకున్నాను, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతులు, పోపు దినుసులు తీసుకున్నానండి. అండ్ కొంచెం వెల్లుల్లి రబ్బులు కచ్చపచ్చ పెట్టాను, చింతపండు రసం అండ్ టమాటో పీసెస్. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. సో ఆయిల్ వేడైంది కదండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇప్పుడు దానిలో మెంతులు వేసేయాలండి. మెంతులు మంచిగా ఫ్రై అవ్వాలి, అలానే మాడిపోకూడదు. మెంతులు ఫ్రై అవుతూ ఉంటే కొంచెం సువాసన వస్తుందండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఒకసారి అలా కదుపుకుంటూ చూడండి, కలర్ మారుతాయి కదా. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఆ పోపు దినుసుల్లోనే నేను జీలకర్ర కూడా ఇంక్లూడ్ చేసేసానండి. అండ్ నెక్స్ట్ వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసాను. నెక్స్ట్ కరివేపాకు ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అసలు ఇవి మాత్రం మంచిగా ఫ్రై అయిపోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలంటే మీకు తెలిసిన విషయమే కదా, మూత పెట్టేసి ఉంచాలి. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయాయి అండ్ కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అవి కూడా మంచిగా మిక్స్ చేసేయాలి. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అదంతా కూడా మిక్స్ చేసేసుకుందామండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతాయి కదా. సో అంతే, చూసారా టమాటాలు కూడా మంచి కుక్ అయిపోయాయి. కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు కంద ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కింద నుంచి అవన్నీ తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆ పసుపు అంతా మంచిగా పడుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారం. ఈ కారం, ఉప్పు అనేదండి మీరు పులుసు ఉంచుకుంటారు కదా, పులప వేస్తారు కదా, దాన్ని బట్టి మీరు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ మగ్గుతాయి అన్నమాట. ఆ కారం, ఉప్పు పడతాయి ముక్కలన్నిటికీ. సో చూసారా, ఇప్పుడు నేను చింతపండు పులుసు ముందే తీసుకుని ఉంచానండి, అది యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు ఇలా వేసి దీంట్లో ఉడికితే బాగుంటుందండి. మనం వాటర్ ఉడికాక దాంట్లో చింతపండు పులుసు యాడ్ చేసాకన్నా ముందు చింతపండు పులుసుతో ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. సో చూసారా, చింతపండు పులుసుతో కొంతసేపు మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం కొంచెం పులుసులా ఉంచుకుందాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మీకు పులుసు ఏ స్టేజ్కి కావాలో ఆ స్టేజ్కి స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి. సో నాకైతే ఇలా సరిపోతుంది, ఎందుకంటే కలుపుకోవడానికి బాగుండాలి కదా. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోయాయి. చూడండి, డిష్ అవుట్ చేసిన తర్వాత కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు చాలామంది ఇష్టపడరు, బట్ ఒకసారి ఇలా చేసి చూస్తే తింటారు, మంచిగానే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.